నెల్లూరులోని పేద విద్యార్థుల రవాణా సౌకర్యానికి కొండంత అండగా నిలిచేందుకు విద్యా వాహనం పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 కోట్లతో కార్యక్రమానికి మంత్రి నారాయణ కూతురు శరణి రూపకల్పన చేశారు. సొంత నిధులతో సేవ చేసేందుకు ముందుకొచ్చిన శరణి నెల్లూరు విద్యార్థి లోకానికంతా కొండంత అండగా నిలుస్తుందని, వారికి రవాణా సౌకర్యం కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థులకు 10,000 ఉచిత సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. నెల్లూరులో నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ మున్సిపల్ హైస్కూళ్లలోని విద్యార్థులకు 2 విడతల్లోని మొత్తం 10,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు మంత్రి నారాయణ కూతురు శరణి తెలిపారు. సోమవారం సాయంత్రం వీఆర్సీ గ్రౌండ్లో జరిగే తొలి విడత కార్యక్రమంలోని 7,000 సైకిళ్లను అందజేస్తామని, రాబోయే దసరా పండుగ కానుకగా 2వ విడతలోని మిగిలిన సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు శరణి వెల్లడించారు. ఈ మేరకు ఆమె వీఆర్సీ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. వీఆర్సీ పాఠశాల విద్యార్థులతో అప్యాయంగా ముట్టటించిన సరిని వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి స్వయంగా సైకిల్ తొక్కి స్టూడెంట్స్తో ఉత్సాహాన్ని నింపారు. ఇక గతంలో హరనందపురం వంటి దూర ప్రాంతాల నుండి వీఆర్సీ పాఠశాలలకు రాకపోకలు సాగించడానికి గంట సమయం పట్టేదని, దీంతో విద్యార్థులకు తీవ్ర అలసట వచ్చిందని సరిని గుర్తు చేశారు. ఆడపిల్లలు రోడ్డుపై నడుస్తూ స్కూల్కు వెళ్తుంటే తల్లిదండ్రులు భయపడేవారని, ఇది గమనించి తాను ఈ సైకిల్ పంపిణీ చేపట్టినట్లు వెల్లడించారు పొంగూరు శరణి. నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. మీరు ఒక కుటుంబంగా అండగా ఉండాలి అని. సో ఈరోజు రేపు జరిగిపోయే ప్రోగ్రామ్ అండి. 6 కోట్లు టీడీపీ అమౌంట్ కాదండి, ఇది గవర్నమెంట్ అమౌంట్ కాదు. మా నాన్నగారు కేవలం ఒకటి చెప్పారు, నేను ఇంకా మన కుటుంబం అండగా ఉండాలి అని. 10,000 బైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి 2 phases. Phase 1 7,000 బైసైకిల్స్ రేపిస్తున్నాము. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 23 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 23 గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి మేము రేపు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. 7,000 సైకిల్స్ ఇస్తున్నాం. అండ్ మళ్ళీ దసరా Phase 2కి 3,000 బైసైకిల్స్ ఇస్తాం. నాకు చాలా గర్వంగా ఉంది. నెల్లూరులో